హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2025 సంబంధించినటువంటి నా దగ్గర ఒక లేటెస్ట్ అప్డేట్ ఉందండి. ఆ లేటెస్ట్ అప్డేట్ అందించే ఉద్దేశంతో ఈ వీడియోను మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఒక ప్రాంతం గురించి తెలుసుకోబోతున్నామండి. ఆ ప్రాంతంలో డిఎస్సి అభ్యర్థులు మార్కుల సునామీని సృష్టించారండి. ఆ ప్రాంతం జనాభా దాదాపు 60,000 ఉండే ఒక పట్టణం అండి. దాదాపు 60,000 ఉంటుందండి ఆ పట్టణం యొక్క జనాభా. ఆ పట్టణంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు మార్కుల సునామీని సృష్టించారు. వారి యొక్క పేర్లు, వారు సాధించినటువంటి మార్కులు నా దగ్గర ఉన్నాయి. కానీ వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో వారి పేర్లు చెప్పకుండా వారికి వచ్చినటువంటి మార్కులను నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఆ అభ్యర్థులు సాధించినటువంటి మార్కులు కేవలం ఒక పట్టణంలో మాత్రమే. ఆ పట్టణంలో టాపర్, ఇది ఏ కేటగిరీ పోస్ట్ అంటే ఎస్జిటి అండి, సెకండరీ గ్రేడ్ టీచర్. ఆ పట్టణంలో టాపర్ 91.2 అండి. సెకండ్ టాపర్ 90.8 మార్క్స్ అండి. ఆ తర్వాత మరొక అమ్మాయికి 89 అండి. మరొక అమ్మాయి కూడా 89 అండి. మరొక అమ్మాయి 88 అండి. మరొక అబ్బాయి 88 అండి. మరొక అమ్మాయి 88 అండి. మరొక అమ్మాయి 88 అండి. మరొక అమ్మాయి 88 అండి. మరొక అమ్మాయి 87 అండి. మరొక అమ్మాయి 87 అండి. మరొక అమ్మాయి 86 అండి. మరొక అమ్మాయి 86 అండి. మరొక అమ్మాయి 86 అండి. మరొక అమ్మాయి 85 అండి. మరొక అమ్మాయి 85 అండి. ఇంకొక అమ్మాయి కూడా 85 సాధించిందండి. మరొక అమ్మాయి 85 సాధించిందండి. మరొక అమ్మాయి 85 సాధించిందండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి మార్కులలో అత్యధిక మార్కులు అబ్బాయిల కంటే అమ్మాయిలే కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడము జరిగిందండి. మొత్తం మీద ఆ పట్టణంలో 80కి పైగా మార్కులు వచ్చినటువంటి డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే దాదాపు 70 మంది ఉన్నారండి. అదే విధంగా 70 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారంటే 50 మంది ఉన్నారండి. మొత్తం మీద ఆ పట్టణం నుండి డిఎస్సికి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారము సెలెక్ట్ అయ్యే అభ్యర్థుల సంఖ్య 60,000 ఉండే ఆ పట్టణంలో సెలెక్ట్ అయ్యే అభ్యర్థుల సంఖ్య 120 మంది అండి, ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం. ఇప్పుడు మనము ఆ పట్టణం ఏంటో తెలుసుకుందాం. ఆ పట్టణం ఎక్కడుందంటే కర్నూలు జిల్లాలో ఉందండి. ఆ 60,000 జనాభా ఉండే ఆ పట్టణం పేరు ఆత్మకూరు అండి. ఇది శ్రీశైలం దేవస్థానానికి దగ్గరగా ఉండే ఒక చిన్న పట్టణం అండి. ఆ చిన్న పట్టణంలో ఇంతమంది అభ్యర్థులు సెలెక్ట్ కావడం డిఎస్సికి అనేది సంతోషదాయకమైనటువంటి విషయం అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆత్మకూరు. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్ అండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్తో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.